ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఆ రోజు అనుకున్న ప్రకారం మీరు బాధ్యతగా ఈ సినిమాని తీసుకెళ్తారు అని చెప్పింది మీరు నిజం చేసి అందరూ మినిమం 2.75 నుంచి రేటింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. దానికి మీరందరికీ అంటే సమాజంలో ఉన్న ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తే దాన్ని బాధ్యతాయుతంగా మనం కూడా తీసుకెళ్ళాలి అని ప్రెస్ ఫీల్ అవ్వడం, దాన్ని అలా తీసుకెళ్ళడం, ఇటువంటి రేటింగ్లు మీ అందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి సినిమాని తీస్తే మీరెప్పుడూ దాన్ని భుజం కాసి తీసుకెళ్తూ ఉంటారు ప్రజల్లోకి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. సినిమా మొదటి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఇప్పుడు ఫస్ట్ షో వరకు పెరుగుతూ వస్తుంది. దానికి కారణం ఏదో ఈ సినిమాలో చెప్పారు, ఏం చెప్పారు అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే మనం మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల, ప్రతి స్టూడెంటు, ప్రతి మగాడు, ప్రతి లవర్స్, ప్రతి భార్యాభర్త కూడా వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ సినిమాలో రెండు చెప్పారు. అందుకని ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రత్యేకంగా కొంతమంది ఇందాక చూశాను, ఆడాలు బయటకు వచ్చి ఏడుస్తూ డైరెక్టర్ని కావలించుకుని ఏం చెప్పావా మా మనసులో బాధని అన్నట్టుగా వాళ్ళు కావలించుకుని ఏడుస్తుంటే మనకి ఇది చాలు కదా అనిపించింది సినిమా చూసినప్పుడు. ఇందాక ఇది చూసినప్పుడు మనం చేసిన దానికి ఇది చాలు కదా అనిపించింది. అమ్మాయిలకి అంత గుండెల్లో బాధని పైకి తీసుకురావడానికి దర్శకుడు ఇవాళ ఈ సినిమాకి ఎవరం కాదు, డబ్బులు పెట్టిన మేము కాదు, కథ ఎన్నుకున్న మేము కాదు, డైరెక్టర్ ఇస్ ద నంబర్ 1. ఆయన కన్విక్షన్ తోటి ఈ సినిమాని అలా తీసుకుని వచ్చారు. దానికి తోడు హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యద్భుతంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఇటువంటి అంటే చాకులాంటి ఈ కుర్రాడు ఆ అమ్మాయి కలిపి చేస్తుంటే ఎక్కడ మనకి వీళ్ళు ఇంకొక 10% బెటర్గా చేసుంటే బాగుందన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు. అంత బాగా చేశారు ఇద్దరు. అందుకని ప్రెస్ని మీరు ఇంతవరకు చేసిన దానికి మీకు కృతజ్ఞతం. మీరు ఇక్కడి నుంచి కూడా ఈ సినిమాని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్తారు, ఎంత దీనిగా మీరు బాధ్యతాయుతంగానే ఇదివరకు అన్నాం కదా, ఇప్పుడు సంతోషకరంగా సినిమా చూసి ఒక సంతోషకరంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. విద్య తిరుపతి వెళ్ళి ఈ సినిమా సందర్భంగా తిరుపతి వెళ్ళి రావడానికి లేట్ అయ్యి మధ్య దారిలో ఉన్నారు. అందుకని మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడానికి చెప్పి ఉన్నాము. ఐ కంగ్రాచులేట్ ది హోల్ యూనిట్. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే సార్ చెప్పినట్టు మీరు ఇది ఒక బాధ్యతగా తీసుకొని సినిమాని ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ బయటకు వచ్చి అంటే అమ్మాయిలు బయటకు వచ్చి నన్ను చూసి ఒక 2-3 లుక్ ఇచ్చేసారు సార్. అంటే దాంట్లో నాకు అర్థమైపోయింది ఎంత కనెక్ట్ అయ్యారు సినిమాకి, క్యారెక్టర్స్కి ఎంత కనెక్ట్ అయ్యారని అర్థమైపోయింది. అండ్ ఐ కుడ్ సీ టీయర్స్ ఇన్ సమ్ ఆఫ్ ద ఆడియన్సెస్ ఐస్. సో ఐ థింక్ గెలిచామనిపించింది. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం అదే అంటున్నాము, ఒక్క విక్రమ్ థియేటర్లో కూర్చున్న వాళ్ళు నేను ఈ సినిమా చూసి ఏదో బెటర్ అయ్యాను అని అనుకుంటే ఐ థింక్ ఈజ్ విన్ అనుకున్నాం. సో బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా రివ్యూస్ వస్తున్నాయి అండ్ చాలా మెసేజ్లు వస్తున్నాయి పర్సనల్ నుంచి. అందరు ఏం చెప్తున్నారంటే ఎక్కడో మనకి తెలియకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం కూడా ఉందాం, నేను కూడా ఇలాంటిది చేశాను అని అబ్బాయిలు నాకు టెక్స్ట్ చేస్తున్నారు. సో ఐ రియలైజ్డ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్ అని చూస్తున్నప్పుడు తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఈజ్ వర్త్ ఇట్. మనం పెట్టిన అంత హార్డ్ వర్క్ అదన్నీ వర్త్ ఇట్ అనిపించింది. సో once again thank you so much every one of you, and who haven't watched the film yet, please come to theaters and watch the film. Thank you. ఇప్పుడే వచ్చే న్యూస్ ఏంటంటే
రష్మిక మీ అందరితో మాట్లాడాలని చెప్పి తన షూటింగ్ నుంచి మధ్యలో క్యారవాన్లోకి వచ్చి అక్కడ సెటప్ చేస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు త్వరలో మనకి ఇక్కడ కనబడబోతారు అనమాట. డైరెక్టర్ గారు మాట్లాడే ముందు మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా, నువ్వు ఎమోషనల్ అవుతావేమో నీకు చెప్పట్లేదా? Thank you, sir. I would like to thank everyone from the bottom of my heart for accepting this film. Thank you, Arvind sir, for having me on board. Thank you, Rahul Garu. Thank you, Dikshit. Thank you, my editor. Thanks to everyone out there who have been of immense support. Thanks to my lyricists who have helped me for the song, my musicians, my engineers, my assistants, my manager, my wife, Aisha. She couldn't be here. This film is for you also and for us. And thanks to everyone who has been of immense support. And thanks to Prashant also, who has done the score. He's not here. I would like to thank on his behalf also. Thank you all. Thank you. I have to thank మా గ్రీన్ ఫ్లాగ్, మా గ్రీన్ ఫారెస్ట్ రాహుల్. ఒక గ్రీన్ ఫారెస్ట్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో దట్ ఇస్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్. నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నాను. And he portrayed another green flag into a red flag. And బయటకు వచ్చి పాపం లుక్స్ ఇస్తున్నారు మన దీక్షిత్కి. And he's such a sweet boy. And yeah, I'm just beyond grateful and honored and privileged to be a part of such a beautiful, beautiful story. And I have Rahul to thank for it, and then of course Dheeraj to have let me be a part of this. And both Rashmika and Dikshit are just simply amazing. We didn't know that it was Rashmika and Dikshit, it was Vikram and Bhuma in the film. So yeah, I'm really, really thankful to all of you to let me be a part of it. Thank you. మైండ్లో చాలా 100 థింగ్స్ రన్ అవుతున్నాయి. సో ఏం మాట్లాడితే నాకు తెలియట్లేదు. ముందుగా ఈ సినిమాని మేము నమ్మి చేశాము. ఫస్ట్ మా పిఆర్ టీము, మా డిజిటల్ టీము, మా పిఆర్ఓస్ ఈ సినిమా చూసి వాళ్ళు మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్తో మేము నైట్ ప్రీమియర్స్ వేసాం. సో ప్రీమియర్స్ చూసిన తర్వాత చాలామంది మీడియా వారు, జర్నలిస్టులు అందరూ, వెబ్, టీవీ అందరూ చాలామంది పర్సనల్గా మాట్లాడారు. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి మరీ మాట్లాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా తీసాము, కనెక్ట్ అవుతారు అని ఏదైతే బలంగా నమ్మామో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి చాలాసేపు వాళ్ళ గురించి, సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మేము ఆ రకంగా మేము అక్కడ సక్సెస్ అయ్యామని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ముందుగా మీడియాకి అందరికీ ఈ సినిమా రిలీజ్ ముందు వరకు మోసారు. రిలీజ్ తర్వాత ఇంతకన్నా ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. సో అంటే మేము ఎంత మాట్లాడినా రిలీజ్ ముందు మా సినిమా బాగుంటుంది, మా సినిమా మేము నమ్మి చేసామని చెప్తాము. బట్ ఇవాళ సినిమా మార్కెట్లో ఉంది, మేము చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి సినిమాని రీచ్ అయ్యేటట్టు ఇంత బాగా తీసుకెళ్ళిన మీడియాకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమా సక్సెస్కి రెండుగా చూస్తారు. ఒకటి ఎంతమంది కనెక్ట్ అయ్యారు, రెండోది డబ్బులు ఎంత వచ్చాయి. ఫస్ట్ నిన్న ప్రీమియర్స్ తర్వాత నాకు పర్సనల్గా చాలామంది కూర్చొని మాట్లాడడం, నేను చాలా మన మీడియా వాళ్ళు కానీ ఫ్యామిలీస్తో వచ్చారు నిన్న. సో వాళ్ళు బయటకు వస్తూ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే ఒక ప్రౌడ్ సినిమా తీసాము. నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసిన ఇలాంటి సినిమా మళ్ళీ చేయలేను అనే క్లారిటీ నాకు ఉంది. సో ఈ మూమెంట్ ఎప్పటికీ అసలు మర్చిపోలేను. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటికి వస్తుంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్ కోసం ఏడడం ఒక రకంగా ఉంటే, సినిమా కనెక్ట్ అయ్యి వాళ్ళ పర్సనల్ లైఫ్తో రిలేట్ అయ్యి వాళ్ళ కళల్లోంచి నీళ్ళు రావడం ఇంకొక రకం. నేను ఆ సెకండ్ రకం చూశాను నిన్న. నేను మా డైరెక్టర్కి ఇలాంటి సినిమా మా దగ్గర తీసుకొచ్చినందుకు, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది అరవింద్ గారు చెప్పినట్టు ఇది కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిలిం, ఇది డైరెక్టర్స్ ప్రోడక్ట్. ఈ సినిమా కథ చెప్పినప్పటి నుంచి మేకింగ్ కానీ రిలీజ్ ముందు అన్ని ఎవ్రీథింగ్ డైరెక్టర్కి నచ్చినట్టుగా డైరెక్టర్ అనుకున్నవే జరిగాయి. మేము ఈ సినిమాని డైరెక్టర్స్ ప్రోడక్ట్గానే బిలీవ్ చేసి తీసుకొచ్చాం. సో అదే ఇవాళ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. అంటే ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కొత్తగా చెప్పడం. తన స్టైల్లో తను చెప్పాలనుకుంది చెప్పి అందరినీ హుక్ చేశారు సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూస్
మాకు చాలా పాజిటివ్గా ఇచ్చారు, చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇదంతా అయిపోయింది. ఇక్కడ నుంచి మా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి నెంబర్స్ టర్న్అవుట్ అయ్యి డబ్బులు తీసుకొని రావాలి. అది తీసుకొని వచ్చి అప్పుడు అరవింద్ గారి ముందు గర్వంగా మళ్ళీ ఇంకోసారి మైక్ తీసుకొని అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ. చెప్పేవాడిని నేను ఈ సినిమా చేస్తున్నది అబ్బాయిలు ఇంకా బెటర్ బాయ్ ఫ్రెండ్స్, బెటర్ హస్బెండ్స్ కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవాలి, దానికోసం నేను తీస్తున్నానని చెప్పేవాడిని. నిన్న కొన్ని చూసాను నేను రష్మికకి నైట్ ఆల్మోస్ట్ 12:30 మా ప్రీమియర్ షో అంతా అయిపోయింది, అందరు మాట్లాడుతున్నారు, అందరితో టైం స్పెండ్ చేసి మొత్తం మాట్లాడాను. 12:30 నైట్ ఫోన్ చేశాను రష్మికకి. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయాం. నేను రష్మికకు ఒకటే అన్నాను, నువ్వు అనుకునేది జరిగినట్టుంది, నేను అనుకునేది జరిగినట్టుంది అని. 2-3 చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ చెప్తానండి. ఒకటైతే ఇక్కడే ఒక పర్సన్ ఉన్నారు, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూడడం, నేను ఒక సినిమా తీసి ఆ సినిమాని ఆడియన్స్తో చూసేసి నేను బయటికి వస్తున్నా. బయటికి వచ్చాక నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిన జర్నలిస్టు మైక్ ఇలా పట్టుకొని ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇంకెవరో కాదు. ఇట్ వాస్ సచ్ అన్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. సినిమా షీఈస్ డూయింగ్ హర్ జాబ్ చాలా ప్రొఫెషనల్గా. సినిమా గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది చూసి నేను ఎమోషనల్ అవుతున్నా. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. I don't know, I'm blessed to have a moment like that in my career. I think it was just two human beings connecting. మనం పనులు చేసుకుంటున్నాం, ఒక డైరెక్టర్గా నేను ఆన్సర్ ఇస్తున్నా, ఒక జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు. బట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ టీయర్స్ అండ్ యూ వర్ లుకింగ్ ఎట్ మైండ్. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి. అది చూసి గట్టిగా ఏడ్చేసా. అంటే నాకు నిజంగా ఏమనిపిస్తుంది అంటే, నేను లైఫ్లో ఇంకొక సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు, ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది. ఒక అమ్మాయి గుజరాత్లో మార్నింగ్ షో అంట, 9:30 మార్నింగ్ షో గుజరాత్లో. థియేటర్లో ఇంకెవ్వరు లేరంట. ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలి, ఫ్రైడే వర్కింగ్ డే గుజరాత్లో మార్నింగ్ షో. సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్లీజ్ నాకు సినిమా చూడాలి, షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట. సరే అని వాళ్ళు పెట్టారు. ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట, చాలా భయపడిందంట. తను ఏం చెప్పిందంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నానంటే భయపడ్డాను, ఈ సినిమా ఎండ్కి నాతో రాహుల్ నా పక్కన కూర్చొని ఏముంది ఒంటరిగా చేయలేవా, ఈ సినిమా చూడలేవా, ఒంటరిగా ఒక థియేటర్లో కూర్చోలేవా, దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది, ఇంకా లైఫ్లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది. నిజంగా ఏడ్చేసానండి అది చూసి. ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ, ద గ్లో ఇన్ హర్ ఫేస్ అది చెప్తుంటే, ఇంకొక సినిమా తీయకపోయినా నాకు పర్లేదండి, ఏ రిగ్రెట్ ఉండదు. ఆ ఒక్క రివ్యూ చాలు నాకండి. బట్ అదే కాదు, బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీంలో అందరూ కూర్చొని వీఆర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్. సంగీత దేవి గారి రివ్యూ అందరూ, ఐ వాజ్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్, టీంలో అందరూ చూస్తున్నారు. హాలీవుడ్ రిపోర్టర్లో ఒక రివ్యూ పడింది, శృతి అనే జర్నలిస్ట్. ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్. మేము చాలా లేయర్డ్ నువాన్స్డ్ సినిమా తీసాం. దీంట్లో ఐ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్. కానీ నేను ఎప్పుడు ఒకటి ఏమనుకునేవాడిని అంటే, సర్ఫేస్ లెవెల్లో డ్రామా వర్క్ అవ్వాలి, ఈ నువాన్సెస్ పెట్టేది నా కోసం, ఇది జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు, ఈ నువాన్సెస్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూనిక్నెస్ టు ద మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమా ఫస్ట్ షాట్ ఉంది, తను సూట్ కేసు ఎత్తుకొని వస్తుంటే ఆడియన్స్ ఆ అమ్మాయిని చూసేది ఫస్ట్ టైం భారం మోస్తున్న భూమాదేవిగా చూడాలనుకున్నా. కానీ జనాలకి ఇలా అర్థం కావాల్సిన అవసరం లేదు, అలా చూస్తే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందని అనుకున్నా అంతే. కానీ ఆ రివ్యూలు చదువుతుంటే ప్రతిదీ, నేను పెట్టిన ప్రతి ఒక్క థాట్ ఆ రివ్యూస్లో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ అ జర్నలిస్ట్ అండ్ అ డైరెక్టర్ వెన్ వీ నెవర్ స్పోక్ టు ఈచ్ అదర్. కానీ నా మైండ్లో ఉన్నదంతా ఒక సినిమా తెరపైన చూసి వాళ్ళు మొత్తం అర్థం చేసుకొని రాస్తున్నారంటే, అది ఆడియన్స్ చదువుతున్నారంటే, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ ట్రయాంగిల్ ఇన్ ద వరల్డ్. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఫర్ ఎవ్రీ బ్యూటిఫుల్ రివ్యూ వీవ్ గాటెన్. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ యూ. ఇట్ జస్ట్ మేడ్ మీ సో ఎమోషనల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటి ఈ సినిమాతో అచీవ్ చేయాలని, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ప్రతి డైరెక్టర్ ఒకసారి సినిమా చూసిన తర్వాత థియేటర్లో యూజువల్లీ నేనైతే ఎంట్రన్స్ దగ్గర నిల్చొని చూస్తాను ఎప్పుడు, ఎందుకంటే అక్కడే నాకు ఆడియన్స్ కనపడతారు. నేను మాక్సిమం ఆడియన్సే చూస్తుంటా, ఎక్కువ స్క్రీన్ చూడను. నిన్న జరిగిన ఒక షోలో ఒకటి జరిగిందండి, ఇంతకన్నా నాకు ఒక గ్రాటిఫైయింగ్ మూమెంట్ అస్ ఎ ఫిల్మ్ మేకర్ ఉంటుందని నాకు తెలియదు. నేను పెద్ద స్పాయిలర్ లేకుండా చెప్తాను. క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, అమ్మాయి దగ్గర నుంచి దుపట్టాకి ప్యాన్ చేస్తాం. ఆ షాట్కి నాకు దాంట్లో ఏం జరుగుతుందో చెప్పను, కానీ ఆ షాట్కి థియేటర్లో ఉన్న అబ్బాయిలందరూ క్లాప్ కొట్టారు.
I don't think I'll have a more gratifying moment as a filmmaker in my life. అబ్బాయిలు ఆ షాట్ నోటీస్ చేసి వీడు ఎందుకు పెట్టాడని ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యి క్లాప్ కొట్టడం కన్నా నాకు పెద్ద రివార్డే ఉండదు, అవార్డే ఉండదు. ఇప్పుడు కోరుకునేది ఒకటే, మా ప్రొడ్యూసర్స్కి రివార్డ్ కావాలని. నేను ఈ సినిమా ఎందుకు తీశానో, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నానో, జస్ట్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. ఇవాళ పొద్దు నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అండ్ దెర్ ఆర్ విమెన్ హూ హెవ్ కాల్డ్ మీ అండ్ దెర్ జస్ట్ క్రైమ్. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, ఏడుపు మధ్యలో మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఐ సెడ్, ఐ అండర్స్టాండ్, మీరేం చెప్పక్కర్లేదండి అని చెప్పి ఐ ఫెల్ట్ ఎమోషనల్. ఐ వాస్ జస్ట్ లిస్నింగ్ టు దెమ్ క్రై. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే వాళ్ళ రియాక్షన్స్ చూసి మనం ఒకటి డీప్గా చెప్పాలి ఈ స్టోరీని అనుకున్నాం, కానీ ఇది అంతకన్నా దీంట్లో డెప్త్ ఉందని వాళ్ళ రియాక్షన్ చూసి నేను తెలుసుకుంటున్నా. And I think that's the most beautiful thing that's happened to this film. And I just want to thank the media so much. Inka 10 minutes కాలేదు కదా, మాట్లాడాల్సిందైతే మాట్లాడేసా. బట్ ఓకే, oh yes, అంటే నేను ఫ్రమ్ yesterday I have been personally WhatsApp లో I have been thanking everybody in my team. డార్లింగ్ టీమ్ దొరికింది. అంటే కొన్ని సినిమాలు డైరెక్టర్స్, ఇది I think it was destiny అండి, because this film so blessed. I have been so blessed. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఒక్కరు కూడా పే చెక్ కోసం పనిచేయలేదండి. తెలిసిపోద్దండి, ఒకరితో పని చేస్తుంటే మనకు తెలిసిపోద్ది వాళ్ళు పే చెక్ కోసం పనిచేస్తున్నారా కాదా అని. అయ్యో సార్, బాగానే ఇచ్చారు, గట్టిగా ఇచ్చారు అందరికి, కానీ దానికోసం పని చేయట్లేదని వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది నాకు. జస్ట్ సారీ, ఓకే, జస్ట్ రష్మిక వాయిసా, ఓకే, జస్ట్ ద ప్యూర్ ప్యాషన్. అండ్ I don't even know how, like, I felt so bad because pre-release press meet లో నేను ఒకరిని మర్చిపోయాను, somebody who's traveled with me from the beginning. ఈ సినిమాలో ఒకటి, ఇది యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదు కానీ ఇప్పుడు 10 minutes ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా స్టోరీ ఒకటి ఉంటుందండి. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఆ 4 పాటలు వేరే స్టోరీ చెప్తుంది మీకు. ఆ 4 పాటలు కానీ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. సినిమాలో ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఆ సినిమాలో లేని ఒక క్యారెక్టర్, అది మీరు దేవుడు అనుకోవచ్చు, లేకపోతే పైన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి పాటలు. మీరు పాటలు మాత్రం ఒకసారి లైన్గా వింటే దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది. అది అర్థం చేసుకొని, ఇంత ట్రిక్కీగా నేను ఒక బ్రీఫ్ ఇస్తే అది అర్థం చేసుకొని హేషామ్ ఇచ్చిన ట్యూన్స్ కానీ, దానికి రాకిందు ఇచ్చిన పోయిటరీ కానీ, అండ్ దానికి ఇప్పుడు మీరు ఇవాళ కొన్ని లైన్స్ పెట్టి నాకు ట్యాగ్ చేస్తున్నారు ఇన్స్టాలో, ఎంత డీప్ ఉంది ఈ లైన్ అదేదని. మేము కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది మన పిచ్చోళ్ళమా, ఏదేదో ఎఫర్ట్ పెడుతున్నాం, ఇది నోటీస్ కూడా చేయరేమో, ఇది అవసరమా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఇలాంటిది జరిగేటప్పుడే అరే అంత వర్త్ ఇట్ రా, నువ్వు పెట్టే ఎఫర్ట్ ఇంతకన్నా రెట్టింపు పెట్టాలి, పెట్టే థాట్స్ ఒక స్క్రిప్ట్ మీద ఇంతకన్నా రెట్టింపు పెట్టాలని అనిపిస్తుంది. దానికి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్.